'అరేబియా కడలి' అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్. ఒక్కో ఎపిసోడ్ 35 మినిట్స్ వరకు ఉంటది. ఈ సీరీస్ కంటే ముందు 'తండేల్' అనే ఒక మూవీ వచ్చింది. అందులో ఎక్కువగా సినిమాటిక్ లిబర్టీస్‌ని వాడారు. అందువల్ల అది అంత రియలిస్టిక్‌గా ఉండదు. ఇది వెబ్ సీరీస్ కావడం వల్ల ప్రతి విషయాన్ని డీటెయిల్‌గా చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఇంక ఈ సీరీస్ నాకెలా అనిపించిందంటే బాగుంది. నాకైతే నచ్చింది. ఇదొక వెబ్ సీరీస్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఆల్రెడీ 'తండేల్' సినిమా చూసిన వాళ్ళకి స్టోరీ ఏంటనేది ముందే తెలుసు. కానీ 'తండేల్' మూవీ అనేది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. పైగా హీరో, హీరోయిన్ మీద టోటల్ సినిమా ఉంటది. కానీ ఈ సీరీస్‌లో హీరో, హీరోయిన్‌కి ఒక గోల్ ఉంటది. అసలు ఆ గోల్ ఏంటనేది ఈ సీరీస్‌లో చూడాలి. ఇందులో కూడా లవ్ స్టోరీ ఉంటది. కానీ దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా అసలు మత్స్యకారుల జీవితం ఎలా ఉంటది? వాళ్ళు ఒకసారి చేపల వేటకి వెళ్తే వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి? అనే వాటి మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారు. వాటిని బాగా చూపించారు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయిన తర్వాత జైల్‌లో వీళ్ళు పడిన కష్టాలేంటనేది చాలా నేచురల్‌గా చూపించారు. ఎలాంటి హీరోయిజంకి స్కోప్ ఇవ్వకుండా రియల్‌గా ఎలా జరిగి ఉంటది అనేది బాగా చూపించారు. 'తండేల్' మూవీ సెకండ్ హాఫ్‌లో ఎక్కువగా హీరోయిజం ఉంటది. ఈ సీరీస్‌లో అలాంటివేమీ ఉండవు. చాలా రియలిస్టిక్‌గా తీశారు. సత్యదేవ్ అండ్ ఆనంది వీళ్ళిద్దరి పెర్ఫార్మన్సెస్ చాలా బావుంటాయి. అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. ఇంక ఈ సీరీస్‌కి 'క్రిష్ జాగర్లమూడి' స్క్రీన్ ప్లే కూడా ఇచ్చారు. ఒక వెబ్ సీరీస్‌కి ఎలాంటి స్క్రీన్ ప్లే ఉండాలో అలా ఉండేలా బానే రాశారు. ఇంకా డైరెక్టర్ 'వివి సూర్యకుమార్' ఒక మంచి కథని చాలా రియలిస్టిక్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా ఓవరాల్‌గా బానే తీశారు. అలాగే యాక్టర్స్ అందరి నుంచి చాలా మంచి పెర్ఫార్మన్సెస్ తీసుకున్నారు. ఇంకా ఓవరాల్‌గా ఈ సీరీస్ గురించి చెప్పాలంటే, ఒక రియలిస్టిక్ సీరీస్‌ని చూడాలనుకుంటే ఈ సీరీస్‌ని ఒకసారి ట్రై చేయొచ్చు. కాకపోతే 'తండేల్' అనేది ఒక సినిమా, ఇదొక వెబ్ సీరీస్ అంతే తేడా.